నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్, విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. ఏం నువ్వు పిలుతాడు వచ్చాను నువ్వు పిలుస్తా ఏమట్లా ఏమే కూర్చో ఏం చేస్తాను కూర్చో ఏమి ఏం కూర్చున్నావా కూర్చో చెల్లి ఆడింది అది ముందు ఫోన్ చేస్తాను. ఫోన్ అది కాదు, ఇది ఏజీ, ఇది ఫోన్. యాడి పోయినారు? బయటికి పోయినారు. కూర్చో యాడి పోయినారు? యాడి పోయినారు? బాధలా లేదు ఇంకోటి ఉన్నావా? చిప్స్ ఊరగాయ నువ్వు నిజంగా తెస్తాను. అదావా మందు వేయాలనుందా? వేయాలంటే నువ్వు పోలేదు, నువ్వు పచ్చడిదేమో కదా నీకు, పచ్చడిదేమో పిల్ల మదనా ఏ టామీ టామీగా తల్లేది తల్లి ఏ నువ్వు నిజంగా బంగారా అందరా ఓ ఏందది ఓగా ఇచ్చినావా? పచ్చడి బీరు తెచ్చుకున్నా ఇంటికి. అలా ఇస్తుందా? నీ లా తెలుసా? అది తెలుసా? పెట్టినా ఏ అదే బొట్టు పెడదా? బొట్టు కాదు ఇది. ఏ బొట్టు పెడదా? ఆస్తి రాయించుకుంటున్నావా? ఓ అది సర్లేనా? లేదు పర్లేదు, అది పర్లేదా? ఫోన్ చేసుకుంటావా? ఫోన్ చేసి మామూలు ఫోన్ చేస్తాను. ఫోను అది పెట్టుకుని ఇట్లా వద్దా, ఇట్లా పెట్టి నేర్పుతా, ఇట్లా వద్దా, ఇట్లా పెట్టి నేర్పుతా, ఇట్లా పెట్టి ఇట్లను ఈ వెళ్తే ఇట్లని. ఇది ఏ నాదేనా సిల్లిది? నీదేనా? నువ్వు తీస్తుంది ఇట్లా ఎట్లా ఓపెన్ అయిందో అది. ఫోటో తీస్తా, తీరా ఫోటోది ఫోటో తీసుకోవాలా గుర్తుండాలా? పులి రే పులి రే పులి తగ్గ నమ్మ వైజాగ్ లో ఏమే గిట్ల దీంతో అల్లాడిచ్చల్లా. అబ్బా అబ్బా ఎవరైనా కాదు కాదనా? ఇప్పుడు అక్క గురించి చెప్పురా. దాని గురించి పరమ సైకో సైకో పరమ సైకో సైకో
చంపేస్తా ఆ రోజు నీకు కూడా చెప్తాడు. ఓన్లేదా చంపేది మాత్రము ఖచ్చితం. ఓన్లే కాదు ఏంటి చంపేస్తావు నాకన్నా అదిలే నచ్చవచ్చు. ఎవడో మొబైల్ మొబైల్ మర్చిపోయినాడు. ఎవడో మొబైల్ మర్చిపోయినాడు. నాతో ఉంది ఉందా ఉందినా సంతోషం ఉంది. పోయిందే అని టెన్షన్ పడితే అవునులే కాదా ఏం భయం లేదు నీకే ఎవరు నీకే ఏయ్. అంటే ఏయ్. అట్లా కాదు. ఊర్రాడా? అవునులే ఊర్రా. చంద్రన్న ఊర్రేయ్. తగ్గేది లేదులే వీసం తిప్పి గుద్దుతే ఇట్లా మెక్కకి గుద్దుతాను ఏయ్. కొడతావానా చంపేస్తా కొట్టడం కాదు. చంపేస్తా కొట్టడం కాదు. ఓన్లీ చంపేస్తావు నువ్వు. చంపేసినాక ఏం చేస్తా. ఇంకా అంతే. చంపినాక ఏం చేస్తాం? వాళ్ళమ్మని గుంజేయడం. పెద్దమ్మని అదో ఎవరి గురించి ఎత్తద్దు అంటే కాచి అడుగుతాడా వాళ్ళు ఏమన్నా మధ్యలో అందరినీ వేసేసేయడమే. వేసేయడమే. పవన్ కూడా మొత్తం అందరినీ వేసేస్తాను. వేసేసా నిన్ను తప్ప. అన్నా ఐ లవ్ యూనా అని మాత్రం ఇవ్వు. అంత అంటే మనం ఒకటేనా మంచోడు నువ్వు. ఉండేనా నువ్వు మంచోడే. ఈడు మంచోడే. ఈడు మంచోడే. నువ్వు మంచోడే. ఈడు మంచోడే. ఈడు మంచోడే. ఎవడున్నాడు? ముగ్గురు మంచోళ్ళే. ముగ్గురు నేను ఉండేది. ఫ్రెండ్ శేఖర్ గడు అయ్యాడు. నువ్వు ముగ్గురు మంచోలే. ముగ్గురికి మంచి చూసుకుంటా. అది నేను ఎవరు లేరు. నేను ఈ మధ్య అక్క బాగానే చూసుకుంటాను ఈడికి వచ్చినాక. ఏం చూసుకోవాల్సిందే ఉన్నాయన. అవునా పెట్టు సరుకులు అవన్నీ నువ్వేనా? ఏదైనా ఏం చూసుకోవాల్సిందే. చాలు ఇంకా పెద్దమంతా పోయింది. వద్దు నేను ఉండదు ఉండదు. అది సరే ఇంకా నువ్వు పెద్ద విషయాలు అందరినీ వేసేస్తా అని చెప్పిన. మొదలు వేసేయడం మంచోళ్ళు కదా వాళ్ళ ఒక్కొక్కరిని నా పాపం టైం టు టైం అన్నం అన్నం ఏది టైము టైం తప్పకుండా అన్నం ఏది టైము ఏమి టైముకి నా కాదు. ఎవడరా మొబైల్ తీసా? ఎవడరా మొబైల్ తీసా? నీదే సార్. శివాని నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పుడు వచ్చిన వాడికి చేరాడునా రవి గారు? ఎవరు రవి? మొబైల్ ఉంది వాళ్ళు నాతో. నా మొబైల్ ఉంది వాళ్ళతో. నేను శివానే ఇచ్చిపోయినారా? ఉండదు ఇందో ఇంకో పెగ్గి తాగు. నా ఏంది బలద్మానంగా ఎంత పడింది? చాలా కొంచెం వేసుకో. ఏమన్నా ఏమన్నా కావాలి తింటావా? ఆమ్లెట్ ఏమన్నా చేరని పెట్టి ఆమ్లెట్ రవి గారు ఉడబెట్టి గుడిపెట్టి ఏం తింటావా రవి? తినుబాయ్ వచ్చినా నవ్వుతాడు. గుడ్డు తింటారు. కానీ నా మీద కోపం చూస్తాడు. బిర్యానీ కాదు నీకు? చెప్పు. బిర్యానీ తింటావా? తినడా? డబ్బులు ఇవ్వ నీకు బిర్యానీకి. బిర్యానీ 100 ఇప్పించుకున్నా నువ్వు. డబ్బులు లేదు. లేవా? అంటే కాదు లేవా? నేను డబ్బులు ఇచ్చేసి ఇచ్చేసినా కాదనా? అబ్బా అయినా నువ్వంటే వాల్యూ లేకపోతుంది నాకు ఈ మధ్య కదా. ఏందాక మారిపోయిందా నా కదా? వేసేస్తారా అంటే ఎప్పటి నుంచి వేసేస్తానే ఉన్నావు కానీ ఏమన్నా
ఎట్లున్నా ఇప్పుడు దాను ఎట్లుంది నువ్వు నెమ్మ చెప్పు రాయలసీమ బిడ్డలు ఏది వేసేస్తానే చంపేస్తాను వేసేసా నువ్వు స్వామి మళ్ళీ ఆడ నా మీదకి వచ్చాను సర్లే ఉండనా కొద్దిగా కొంచెంసేపు దీంట్లో పాటలు పాడుకుంటాను పాటలు పాడుకుంటా పాడు రెండు పాడు వాయిస్ రాలే నా అవసరం పాడు ఉంటున్నా అట్లా ఉంటున్నా మందేస్తూ చిందైరా అందేస్తూ మందేస్తూ చిందైరా చిందేస్తూ మందైరా చుక్కల్లో ఇప్పుడమ్మా నీకే సినిమా కనబడుతుంది నీకే ఉన్నావు నువ్వు ఉండనా ఉండా మంది ఆడిపోదా మందు కాదుండు నేను కాదు నువ్వు భయం పెట్టుకుంటావా భయం పెట్టుకోలేవు నువ్వు ఏమైందడా మొత్తం చిల్లర బల్ల చేస్తావు ఈ వైజాగ్ మొత్తం గబ్బు రేపిస్తాడు ఈ గేర్లో అంతా చిల్లర పట్టించాడు రా ఇంట్లో వల్ల ఏమైంది కావాలి మందు తాగి ఏం పాటలు వేసి మొత్తం అందరిని చంపేస్తాడంట మందు చూడ బాటిల్ తెచ్చుకొని మన అమ్మ జీతం ఊరగాయ తెచ్చుకొని మీరు పక్కన ఎందుకు రవి అంట శేఖర్ అంట మళ్ళీ నేనంతా ఏ ఊగి పోతాడు చంపేస్తాడు మీరు అందరినీ వీడియో నీకే అట్లా నాకు తెలుసు అందుకేనే నువ్వు ఐడియా ఇస్తావని ముందుగానే తీసినా నేను నిన్ను చూడు ఇంట్లో గ్రీన్ కలర్ అది ఆన్ చేసి నా నంబర్ పంపించు జిగ్ని అని ఉంటుంది చూడు ఎలా చెప్ప నా ఫోటో ఉంటుంది చూడు చూడు ఏం చేస్తా అది ఇది అని మాట్లాడుతాడా భూమి చేస్తాను అంటున్నాడా ఏమి ఇట్లా మీకు బాగా వదిలేసిన ఫీడర్ ఏమంటారని పెద్ద కొడుతో మాది చూసుకుంటారు మీరు అంతా బాగా ఇడుచుకొని గాలికి ఇటు చిల్లర చేస్తాను మీకు అసలు భయం పెట్టుకోవు కాను ఏమి అమ్మయ్యో ఇంత అసలు ఏం చేస్తాడు చూడు అందరితో పంపిస్తాను దాని ఫోన్ ఎవరి మీద చూడు ఎవరు నేను తెస్తాను అవునా వేస్తాను ఏమన్నా ఏ కొట్టమ్మ ఎవరు రామవ్వని నేనేది ఎవరు రామవ్వని జోలు వచ్చింది వారుగా నువ్వు చేస్తాను ఇట్లా ఏమని నువ్వు ఎవరు రాయింది ఓరా నేను చెప్తాను ఏం మాట్లాడు ఏమి అయిపోయింది పోయిందంతా పోయింది ఏం పోయింది సెల్లు పోయింది అది నా సిల్లు కనబడిందరా నా సిల్లు కనబడిందరా నా సిల్లు కనబడింది ఏమన్నా ఏం కాదు లేపు నేనున్నాదిరా నీకు నా రేపు ఏరువే ఇప్పుడు పోయింటావే పోలేవే 100 తీస్తారా నేను వీడియోలో నువ్వు స్నానం చేసేటప్పుడు తీస్తా
నువ్వు ఎట్లా కల్లా తీసారా నువ్వు బాత్రూమ్ కూడా తీసారా నేను ఎవరు తమ్ముడు నువ్వు చెప్పు ఏమి నీకేం గుండె అక్క ఏమి ఎట్లా శేఖర్ ఇలాంటి పేర్రా అంత ఆనందిని కాదా అక్క ఎట్లనా అక్కడ కూర్చొని బాగా చూసుకుంటుందా ఎప్పుడు బాగా చూసుకుంటుంది ఏముంది ఎప్పుడు బాగా చూసుకుంటుంది ఆ బాబు ఉండే కదా నాకు లైఫ్ ఇంతవరకు బాగుండేది లేకపోతే ఏమేమో ప్రాబ్లం ఇందాక చంపేస్తాను బుడ్ చేస్తాను ఇందాక చంపేస్తాను బుడ్ చేస్తాను నువ్వు ఎందుకు చంపుతాయి నువ్వు గుడుస్తా నాకే నేర చేస్తుందే ఏంది ఎవరిని బుడ్ చేస్తాను ఎందుకు బుడుస్తా ఇప్పుడు క్వార్టర్ మందు ఏది క్వార్టర్ ఏంది అది జ్యూస్ గిడదే అన్నం తాగినా ఇప్పుడు జ్యూస్ ఏముంది జ్యూస్కి ఏముందిరా అవలా ఏమన్నా నీకేమన్నా ఎవరు ఫోన్ గిడదే కానకలేమన్నా త్యాగాదు ఇందాక ఏం చెప్తారా ఏమి నువ్వు మందు అని చెప్పి ఏ కొట్లమావాడా ఏమన్నా ఏమడుస్తావు నువ్వు ఇందాక తూకుండా వచ్చి మాట్లాడి వాళ్ళు నరికేస్తాను బూట్ చేస్తాను దానికి ఇద్దరు ఎక్కువైతే తూగు వస్తుంది తప్పేముంది ఏమి ఇప్పుడు ఇందాక ఏం చేస్తానో ఏం మాట్లాడినా నువ్వు ఏం కాలరా డిలీట్ చేస్తాను వీడియోలో దాబాబే ఫోన్ చేసింది మంది కదా ఇప్పుడు అది అన్నెందుకు వేస్తారు మంది ఎందుకు తాగుతారు ఇక్కడికి పట్టింది ఏమన్నా ఏమి నువ్వేమి నువ్వు జ్యూస్ తాగరుద్దా అప్పుడు నిజంగా జ్యూస్ అదే తాగు జ్యూసే నువ్వేందనుకుంటాను అప్పటి నుంచి ఇది జ్యూసే కదా పైకి ఎక్కు పైకి ఎక్కు కూర్చో దా పచ్చడి నువ్వైతావులే పచ్చడి హలో చెప్పురా ఏంది మీ నువ్వు ఏం అవలే పడుతున్నా ఏమన్నా ఏంది అలవాట్లు ఏంది అవలే పడుతున్నావా ఏమన్నా మీకేమన్నా తలకాయ తిరుగుతుందే వాడికి ఫోన్ నువ్వు మర్యాద ఉన్నా నా పక్కన వాడు ఈ ఫోన్ వాడికి ఏరా మాట్లాడు పంపురా వీడియో పంపు నువ్వు వాడికి గట్టిగా ఉంటుంది నిమ్మి గట్టిగా ఉంటుంది వీడియో పంపు ఏమి అడిగినా నువ్వు తాగి ఎవరు కూల్ డ్రింక్ తాగేది కూడా వీడియో తీసి మీరు షేర్ చేసుకుంటారా కూల్ డ్రింక్ నేనే దేవుణ్ణే నేను ఏం చేసినా కూడా రికార్డ్ చేసుకుని మీరు గుర్తు తెచ్చుకునేకి రికార్డ్ దేనికి నువ్వు తాగుతున్నావు అంట కదా తాగుతాను కూల్ డ్రింక్ లేదా కూల్ డ్రింక్ తాగితే కూడా తప్ప మీ ఊర్లో ఓవర్నైన్ వీళ్ళు పెద్ద రీళ్ళు నువ్వు చెప్తే చూడు ఇంత ముందు చాలా ఎక్స్ట్రాలు చేస్తారు వీళ్ళని నువ్వు అనిండేదే అట్లే ఉంది అట్లే కూల్ డ్రింక్ ఎక్స్ట్రా చేస్తారు వీళ్ళు అలా కూల్ డ్రింక్ తాగుతుంటే వాడు ఏది అంటున్నాడు ఇక చాలా ఎక్స్ట్రా అయిపోయింది అక్కడైతే ఇంకా శృతి మించిపోయింది ఏదో మాట్లాడు నువ్వు వీడియో ఏది ఏం వీడియో ఏం వీడియో అక్క రే ఎక్స్ట్రా నువ్వు తాగుతున్నాడు అని వీడియో తీస్తున్నానని చెప్పావు నేను తాగుతానని చెప్పినాడా అబ్బా నేనేం చెప్తాను కూల్ డ్రింక్ అని చెప్తా కదా ఏప్రిల్ ఫుల్ ఏమో నువ్వు కావాలని గొడవ పెట్టే చూడద్దురా మేమిద్దరు హ్యాపీగా ఉన్నావా నీ బాధ అంతానా వాడు ఇద్దరికి మేమిద్దరం కొట్టుకోవాలనా నీ ఆలోచన అంతా అది నువ్వు చెప్పింది కూడా కట్ పాయింట్ వాడు ఇద్దరికి ఫోన్ చేసి మందు తాగట్లేదు డ్రింక్ తాగాను ఇప్పుడు చెప్తావా నీ ముందు ఏందో ఉంటే వీడియో పంపి నువ్వేది చెడ్డ అవుతావు పంపి ఎవరు తాగినది ఉందా వీడియో నిమ్మి నువ్వు మంచోడు ఏదో మాట వింటే టెన్షన్ పట్టుకుంటుంది మీరు అందరు కలిసి గుంపు చొప్పు తీసుకొని కొడితే రెండు బుద్ధి వస్తుంది వాడికి ఈ మధ్య చాలా ఎక్కువైతుంది లేనిపోని వాడిని ఫోన్ చేసి టెన్షన్ పెట్టేది అన్ని ముందులే ఎందుకు రా నీకు ఇవన్నీ దూలా ఎందుకు ఫోన్ చేయండి మాట్లాడుతాడు ఏదో బాధలో ఉన్నాడేమో ఏం అవసరం రా నీకు ఏనా అర్థం కాలే ఫోన్ చేసి ఎందుకు చెప్తాను అబద్ధాలు తాతనాడని
వీడియో ఎప్పుడు తీసుకున్నావు తాగేది? మరి ఎవరు తీసుకున్నారు? అది డిలీట్ కూడా అయిందే నువ్వు తీసుకుంది. అది డిలీట్ కూడా అయిందే నువ్వు తీసుకుంది. నువ్వేంటి సాడీలు చెప్తావు? ఏ సాడీలు? నువ్వు పెట్టాలని చూసినావు. ఇప్పుడు నేను మీరు కిస్సా అలాంటి ఇరికిచ్చేది కూడా ఇది కూడా అలాంటి ఇరికిచ్చేది కూడా ఇది కూడా. ఏ గుడ్ల మొమ్మడా, ఏ గిడ్డి మొమ్మడా, మళ్ళా కూడా కొట్టి సంపదల్లో మందని చెప్పి బెడ్ మీద పెట్టిన చిల్లర నా కూడా తివాయ్. ఊరగాయలు పెడతారు ఎవరన్నా బెడ్ మీద? నువ్వే కదా నువ్వు. పిక్కిలు నిండుతుంది బాటిల్ గుద్దినాడు ముక్కుకి. అర్థమైందే? బ్లడ్ పిక్కిల్ అవుతుంది. ఫస్ట్ లేచి నుంచి పరిగెత్తి దౌడుగా ఏడు మూలం దాక్కో. సంపుతా, నాకు అవకాశం రాలే, వెయిట్ చేస్తానా, అవకాశం కలిగిస్తాను, అవకాశం తెప్పిస్తాను. లే నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్ వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి. శ్రీ సీతారామ జ్యువెలరీస్ వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.